అంటే అలా గ్రంథాలు అలా నేర్పించాయంటారా? గ్రంథాలు అలా నేర్పించాయని నేను తనను, కానీ పెద్దలు నేర్పించారన్న సార్? పెద్దలు కూడా నేర్పించారని కూడా అనకూడదు. లేకపోతే వీళ్ళ ఆలోచన అంటారా? అంతే, సింపుల్. వారి హృదయం అలాంటిది. వాళ్ళ సొంత ఇదితో వాళ్ళు అలా రెచ్చిపోతూ ఉన్నారు. ఎవరైనా సపోర్ట్ వెనకాల ఉంటే ఉండొచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ద్వేషం. ద్వేషం వాళ్ళ కళ్ళు మూసేసి సత్యాన్ని చూడకుండా ఆపేస్తుంది. నిజం, ద్వేషం వాళ్ళకి. ఆ ద్వేషం వచ్చినప్పుడు నువ్వు ఎంత సత్యమని చెప్పు, రుజువు చూపించు. నువ్వు అసలు డాగ్మేటిక్గా కళ్ళ ముందు ఇలా చూపించు, అయినా వాడు నమ్మడు. ఎందుకంటే వాడు అలా అలా బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాడంట. మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేశాడంట. కర్ణాకర్ సుగ్నా అనేది చెప్తాడు. చాలా ఒకప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, నేను పాస్టర్ గా ఉన్నాను, అందులో సత్యం లేదు కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు. సత్యం ఉందో లేదో మనకి చాలా మంది ఉన్నారు దైవజనులు. ఏ కేసు వాళ్ళు ఉన్నారు, కొంతమంది, కొంచెం అనకూడదు కానీ చెప్తున్నాను, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. సాంబశివరావు అన్న ఉన్నాడు, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు, వికేఆర్ ఉన్నాడు, లేకపోతే ప్రసాద్ గారు ఉన్నారు. ఇట్లా దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. నేను మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. వాళ్ళు ఆయన ఎట్లా ఆయనతో మాట్లాడాలో, ఆయన చెప్పే వాటికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తున్నారు.